అయితే బీజేపీ లేదా కాంగ్రెస్ తలుపులు ఎందుకు తడుతున్నారు? మీ మాటలు నమ్ముతారా ఈసారి? మేడం లాస్ట్ ఇయర్ కూడా మీరు ఇవే మాటలు చెప్పారు. నేనేమంటున్నా అంటే మీరు అడిగినటువంటి మాటకు సూటి సమాధానం, గతంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి చేవెళ్ళ నుంచి వెళ్ళి కంటెస్ట్ చేసిన కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మా టీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి కంటెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా నేనేమంటున్నా, అభ్యర్థులు లేరు అనేది, అభ్యర్థులు ఎవరు ఉండరండి ఎక్కడ. అభ్యర్థులు అంటే వాళ్ళు గతంలో మేము అదే చెప్పారు, 2001లో మేము పార్టీ ప్రారంభించిన రోజు ఈ రోజు అభ్యర్థులుగా చెప్తున్నటువంటి ఏ వ్యక్తి కూడా కేసీఆర్ గారితో లేరు. కేసీఆర్ గారి నాయకత్వంలో సమర్థవంతంగా ముందుకు పోతున్నారు. మీకు ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. పక్క రాష్ట్రంలో చూడండి, ఎవరైతే ఉన్నారో ఈ రోజు కాంగ్రెస్ ఆడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఉన్నారో, టీడీపీ అభ్యర్థులు ఉన్నారో, అటు ఇటు మార్పులు చేర్పులే జరుగుతున్నాయి తప్పితే అక్కడ కొత్తగా అభ్యర్థులు కాదు. ఇక్కడ మీకు ఒకటి చెప్తున్నాను, రంజిత్ రెడ్డి గారు ఫస్ట్ టైం మా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా రిప్రజెంట్ అయ్యారు, ఎంపీగా రిప్రజెంట్ అయ్యారు. ఆరు రమేష్ గారు మా పార్టీ నుంచి ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యారు. అది వాళ్ళ విఘ్నత. వ్యాపార ప్రయోజనాలే ముఖ్యం అనుకొని చెప్పి వాళ్ళు మనుగడ సాగించినప్పుడు తప్పకుండా అది వాళ్ళ విఘ్నత. నేనేమంటానంటే పార్టీకి అభ్యర్థులు లేరని మీరు ఎలా చెప్తారండి? పార్టీకి అభ్యర్థులు ఆల్రెడీ షమీపూర్ రాజు గారిని ప్రకటించారు, ఇంకా మిగతా అభ్యర్థులన్నీ ప్రకటించారు. అంటే కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేదని చెప్పాను మరిగా ఈ మాట చెప్తే. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలే. అంటే కాంగ్రెస్ అంటే 4 అభ్యర్థులను ప్రకటించారు. అంటే కాంగ్రెస్ పార్టీ మిగతా దగ్గర లేరని పక్క చూపులు చూస్తున్నారన్న వార్తలు ఎందుకు వస్తున్నాయి? మేడం నేను ఒకటే చెప్తున్నా, వార్తలు వచ్చింది మీ మీడియా సంస్థలో వచ్చింది, ఆంధ్రజ్యోతి సంస్థలో. వారు ఎక్కడైనా ప్రకటించినట్టు ఏదైనా వీడియో ఫుటేజ్ ఉంటే తప్పకుండా దాన్ని ఆహ్వానిస్తాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజు మేమే చెప్పాం కదా, అసెంబ్లీ సాక్షిగా మా కేటీఆర్ గారే చెప్పారు, మీ ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తాం, మీ ప్రభుత్వం తీసుకొచ్చే సంక్షేమ పథకాలన్నీ అమలు చేయండి. మహబూబ్ నగర్, కరీంనగర్ ఒక్కొక్కరుగా అయితే వెళ్ళిపోతున్నారు కదా. ఉద్యమ కాలం నుంచి మీతో ఉన్న నాయకులందరూ కూడా వెళ్ళిపోతుంటే పోన్సరే మా సంస్థ నేను ఒకటే చెప్తున్నా, ఉద్యమ కాలం నుంచి ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. ఉద్యమ కాలంలో వాళ్ళు ఎవరు లేరనే కదా నేను చెప్పింది మీకు. నేను ఒకటే చెప్తున్నా, అభ్యర్థులు అనేది మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ఈ రోజు అంటే బీజేపీ పార్టీ ఏం లేదు, మా పార్టీ నుంచి అభ్యర్థులు బీవీ పార్టీలు మా పార్టీ నుంచి వెళ్ళిపోయిండు, లేకపోతే రాములు కొడుకు భరత్ గారు మా పార్టీ నుంచి వెళ్ళిపోయిండు, ఆరు రమేష్ అంత మాత్రం అది మొత్తం బీజేపీ పార్టీ కాకుండా పోతుందా? అంటే ఈ రోజు మొత్తం ఒకటే చెప్తున్నాను మేడం, మా నాయకుడు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి నాయకత్వాన్ని అందించగలిగింది కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి అన్ని పార్టీల్లో కూడా మా అభ్యర్థులే కావాలని చెప్పేసి మా పార్టీ నుంచి తీసుకుపోనివ్వండి. ఆంధ్రప్రదేశ్ లో గానీ విభజిత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొత్తగా రాష్ట్రం ఏర్పడిన రాష్ట్రంలో అసలు నిజంగా అధికారం కోల్పోయిన చాలా సందర్భాలున్నాయి. జాతీయ పార్టీ అనే టీడీపీ అధికారం కోల్పోయిన సందర్భాలున్నాయి. కానీ మేం పోటీ చెయ్యం, మాకు అసలు పోటీ వద్దు అనేంత పరిస్థితి ఏ పార్టీ కూడా లేదే. ఎలాగోలా రేస్ లో వచ్చారు. ఎవరు చెప్పారు మీకు మేము పోటీ చేయమని? ఎక్కడ చెప్పారు? బీఆర్ఎస్ పార్టీ చెప్పిందా? కొన్ని ఇప్పుడు నేనేమంటానంటే కొన్ని కాంగ్రెస్ పార్టీ అనుకూల పత్రికలు రాసినటువంటి వాటి అన్నిటికీ మేము యాక్సెప్ట్ చేస్తూ ఉండాలా? నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా అబద్ధ ప్రచారాలు. నేను ఒకటే చెప్తున్నా, మా అభ్యర్థులు ఎవరో మేము ప్రకటించుతారో చూడండి. వాళ్ళే అభ్యర్థులు ఉండాలని మీరెవరండి? ఎవరు కానీ డిక్లేర్ చేయడానికి వాళ్ళే ఉండాలని మీరెందుకు కోరుకుంటున్నారు? నేను ఒకటే అంటున్నా, ఈ రోజు స్పష్టంగా మా పార్టీ అభ్యర్థులను మేము ప్రకటిస్తాం. ఇప్పుడు ఇంకో మాట అన్నారు, ఇప్పుడు ఏమైంది? బీజేపీ పార్టీ వచ్చేసి ఎంఐఎం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి బీజేపీ ప్రకటిస్తుంది. ఇక్కడ బీజేపీ ఎంఐఎం బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి కాంగ్రెస్ ప్రకటిస్తుంది. అంటే ఇద్దరు ఎవరితో పోటీ పడుతున్నారు? మాతో పోటీ పడుతున్నారా, వాళ్ళకు వాళ్ళు పోటీ పడుతున్నారా? కాబట్టి ఇక్కడ స్పష్టం. ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు అన్నారు ఇంకొక మాట, ఏమన్నారు? ఎన్డీఏ కూటమి అంటే యూపీఏ కూటమి, ఇండియా కూటమి, ఆ 2 కూటమిలు ఉంటాయి. కూటమి అంటేనే ఒక అన్ని వివిధ పార్టీల సమాహారం. మరి మీరు అట్లా అంటున్నప్పుడు నేనేమంటున్నా అంటే మేము ఎందుకు ఉండం? అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం లేనప్పుడు, అంత బలం లేనప్పుడు మరి మా ఆంధ్రప్రదేశ్లో మీరు టీడీపీ తోటి జనసేన తోటి ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ఒరిస్సాలో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? మీరే బలమైనటువంటి పార్టీ 400 సీట్లు ఒకటే సారి గెలుస్తాన్నప్పుడు జాతీయ పార్టీగా బీఆర్ఎస్ గా మారారు కదా, మరి నిజంగా మాకు అభ్యర్థులు దొరకట్లేదు, ఇదంతా మీ మీడియా సృష్టి అన్నప్పుడు పక్క రాష్ట్రాల్లో కూడా వెళ్ళి పోటీ చేస్తారా మీరు? టీడీపీ ఎన్ని రాష్ట్రాల్లో పోటీ చేసింది మేడం? ఇక్కడ